నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో ఆగస్టు 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమృతలూరు సెంటర్లో 80 అడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. అమృతలూరు పిఎం శ్రీ జెడ్పీ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ఈ భారీ జాతీయ జెండా ప్రదర్శనను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన జాతీయ జెండా ర్యాలీలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం, దేశభక్తి స్ఫూర్తి మరింత పెంపొందించాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కొల్లూరు సెంటర్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు జరిగిన ఈ సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు సైకిళ్లపై ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి నినాదాలతో ర్యాలీని విజయవంతం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మొక్కలు నాటారు. దేశభక్తి, ఐక్యత, అభివృద్ధి మనందరి బాధ్యత అనే స్ఫూర్తితో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేమూరు నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో వారిని జ్ఞప్తి తెచ్చుకునే విధంగా స్వాతంత్ర ఫలాలు పొందుతున్నటువంటి పౌరులుగా మనం కానీ రాబోయే తరాలకి వారధులుగా నిలిచేటటువంటి విద్యార్థులు ఈ రోజున ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు అమృతలూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు, వారి ఉపాధ్యాయులు, అదేవిధంగా వారి స్టాఫ్ అందరూ కలిసి జాతీయ పతాకం 80 అడుగుల జాతీయ పతాకాన్ని 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80 అడుగుల జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసుకొని పురవేదుల్లో ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడం అనేది చాలా గొప్ప అంశం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తిని నింపే కార్యక్రమం ఈ కార్యక్రమం. స్వాతంత్రం లక్ష్యాలని సాధిస్తూ ఈ లక్ష్యాల దిశగా ఏదైతే 2047 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటామో ఇంక 20 ఏళ్ల తర్వాత సెంటనరీ సెలబ్రేషన్, దాన్ని ధ్యేయంగా దాన్ని లక్ష్యంగా పెట్టుకొని విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలకు అనుగుణంగా మనందరం కూడా ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్రం యొక్క ఫలాలు మనం పొందుతూ ఈ 100 సంవత్సరాల్లో స్వర్ణాంధ్ర సాధించే దిశగా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నటువంటి పునాదులకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ స్వర్ణాంధ్ర లక్ష్యం సాధన దిశగా మనం అడుగులు వేయాలి. స్వర్ణాంధ్రని 2047కి సాధించుకుంటాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ దిశగా ముందడుగు వేయాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వ అధికారులు మండలంలోని ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారు, ఇతర అన్ని శాఖల అధికారులు కొల్లూరు మండల కేంద్రంలో మహాత్మా గాంధీజీ, అదేవిధంగా జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు అర్పించి సైకిల్ ర్యాలీ నిర్వహించడం ద్వారా స్వాతంత్ర దిన ప్రేరణను ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించినందుకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. 80 ఏళ్ళకి పూర్వం బ్రిటిష్ వాళ్ళ బాధిత సంఖ్యల మధ్య బతికేటటువంటి భారత జాతి విముక్తి పొంది 80 ఏళ్ళు అవుతా ఉంది. ఇంకొక 20 ఏళ్ళు స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం 2047. ఆ 2047 లక్ష్యాలను కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పటి నుంచే నిర్దేశించుకొని లక్ష్య సాధనకు ముందుకు పోవాలని చెప్పి ఈ స్వాతంత్ర దినం సందర్భంగా మనందరం కూడా ఒక ప్రత్యేక కోరాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 80 ఏళ్ల కాలంలో భారతదేశం ఎన్నో రకాల ప్రగతి సాధించింది. అదేవిధంగా ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా ఇలా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దానికి తగ్గట్టుగానే భారతదేశం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.
కాకపోతే స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు పాల్గొన్నటువంటి మహానుభావులు, నిస్వార్థంగా ప్రాణత్యాగం చేసినటువంటి త్యాగజీవుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భావితరాలకు వాళ్ళ గురించి చాటి చెప్పాల్సిన బాధ్యత కూడా నేటి తరాల మీద ఉంది. ఈరోజు చేసినటువంటి ప్రోగ్రాం, అధికారులు, సిబ్బంది ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ప్రజలకి ఆ ప్రేరణ స్వాతంత్రోద్యమం యొక్క స్వాతంత్ర ఫలాల యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారిని మరీ మరొకసారి అభినందిస్తూ ఈ 2047 లక్ష్యంగా మనందరం కూడా ముందుకు సాగాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్దేశించుకున్నాడో ఒక భవిష్యత్ ఆలోచనతో ముందుకు పోయేటటువంటి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఒక యాక్షన్ ప్లాన్, రాష్ట్రానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు 2047 లక్ష్యంగా. దానికి తగ్గట్టుగా మనం ముందుకు పోయి స్వర్ణాంధ్ర సాధించే దిశగా, స్వర్ణ భారత్, స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్ దేశం లక్ష్యమైతే ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర లక్ష్యంగా మనందరం కూడా ముందుకు పోయి స్వాతంత్ర ఫలాలందరికీ అందే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.